అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో ఎస్పీ గారిని కూడా ఎస్పీ ఆఫీసులో కలవడం జరిగింది. ముఖ్యంగా ఈ గంజాయి తిరుమల తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం. ఈ నగరములో, ఈ పుణ్యక్షేత్రంలో ఈ గంజాయిని పూర్తిగా అరికట్టాలని, ఇక్కడ కానీ డ్రగ్స్ కానీ గంజాయి కానీ తిరుపతిలో జరగకూడదు. ఇక్కడ కొన్ని చోట్లగా జరుగుతున్నాయి. యూనివర్సిటీ కాంప్లెక్స్లో, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లలో, కొన్ని రద్దీ ప్లేస్లలో యువతలు కూడా పాడవుతున్నారు. వీటిని పూర్తిగా అరికట్టాలని, గంజాయి నిర్మూలించాలని, డ్రగ్స్ను నిర్మూలించాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ సీఎం గౌరవనీయులు పవన్ కళ్యాణ్కి కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా వీటిని ప్రక్షాళన చేస్తున్నామని చెప్పడం జరిగింది. డీజీపీ గారు కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉన్నారు. డీజీపీ గారితో కూడా సంప్రదించడం జరిగింది. తిరుపతిలో జరుగుతున్న అవకతవకలన్నీ, ఉదాహరణకి ఫేక్ ఐడి ఓటర్ కార్డులు. ఈ ఫేక్ ఐడి ఓటర్ కార్డులు ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. ప్రతి ఎలక్షన్కు కంప్లైంట్ చేస్తున్నారు. ఒక 5,000, 2,000, 4,000 తీసామని నామకే వాస్తే చేసుకుంటున్నారు. ఇంతకుముందు జరిగిన ప్రభుత్వంలో ఎంపీ బై ఎలక్షన్లో కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ కేవలం ఫేక్ ఐడి ఓటర్ల కార్డులతోనే మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి కానీ, వాళ్ళ తనయుడు భూమున అవినయ్ రెడ్డి కానీ దొంగ ఓట్లతోనే గెలవడమే జరిగింది. కానీ ప్రజల పక్షాన మొన్న జరిగిన ఎలక్షన్లో ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రజలు పక్షాన ఇక్కడ కరుణాకర్ రెడ్డి గారికి కానీ, భూమున అవినయ్ రెడ్డికి కానీ ప్రజలు విశ్వాసంతో ఓట్లు వేయరని వాళ్ళకో తెలుసు, ప్రజలు కూడా తెలుసుకున్నారు వాళ్ళ యొక్క చరిత్ర. కేవలం ఇక్కడ ఫేక్ ఐడి ఓటర్ కార్డులతోనే వాళ్ళు ప్రభుత్వ అధికారం ఉంటేనే అవి కూడా ఉపయోగించుకొని గెలుస్తున్నారు తప్ప, ప్రభుత్వం అధికారం పోయేటప్పటికీ వాళ్ళ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అధికారంలో లేనప్పుడు వాళ్ళు గెలిచే సమస్య లేదు. ఖచ్చితంగా కూడా దీన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు. అదేవిధంగా మాస్టర్ ప్లాన్లలో కూడా రోడ్స్ కొన్ని చాలా వరకు వేశారు. మాస్టర్ ప్లాన్ రోడ్స్ దాంట్లో టీడీఆర్ బాండ్లు దాదాపు 1,069 మంది బాధితులుంటే కేవలం ఒక 4,000 మందికి టీడీఆర్ బాండ్లు ఇచ్చి దాంట్లో ఎన్నో అవకతవకలు జరగడం జరిగింది. ఆఖరికి అవన్నీ అవకతవకలు జరిగినాయని అప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే గుర్తించి ఆ ఇచ్చిన టీడీఆర్ బాండ్లు కూడా ఆపు చేయమని, ఫర్దర్గా ఇవ్వద్దనేసి కూడా చెప్పడం జరిగింది. చాలామంది బాధితులు ఇంకా ఈ 1,069 మందిలో 400 మందికి ఇవ్వడం జరిగింది. చాలా అవకతవకలు జరిగినాయి. అవన్నీ వాళ్ళ ప్రభుత్వమే ఆపడం జరిగింది. కొత్త ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము దీన్ని ఇక్కడ రైతులు, భవన యజమానులు, భూములు ఇచ్చిన యజమానులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోజుకు 40 మంది, 100 మంది, 50 మంది మాకు స్థలం ఇచ్చాము, మాస్టర్ ప్లాన్లో రోడ్లు వేశారు, మాకు టీడీఆర్ బాండ్లు ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదని మాయ మాటలు చెప్పి రోడ్లు వేసుకున్నారు. ఇంతవరకు 500-600 మందికి ఇవ్వలేదనేసి కూడా మా దృష్టికి వచ్చింది. దాన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఖచ్చితంగానే అవి అన్నిటి కూడా ఎంక్వైరీ చేసి, పాత దానిపైన ఎంక్వైరీ చేసి శిక్ష తీసుకుంటాము. కొత్తగా ఇవ్వాల్సిన వాళ్ళకు కూడా ప్రక్షాళన చేసి ప్రభుత్వ రేటు ప్రకారం నిర్ణయించి, ప్రభుత్వ విధి విధానాల ప్రకారం టీడీఆర్ బాండ్లు ఖచ్చితంగా చెల్లిస్తామనేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5-6 చోట్ల ఈ టీడీఆర్ బాండ్ల విషయం ఉంది. అది నిన్న పేపర్లో కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా కూడా నేను ఒకటే తిరుపతి భవన యజమానులకు, భూములు ఇచ్చిన యజమానులకు చెప్తున్నా, ఖచ్చితంగా కూడా ప్రభుత్వ నియమించిన ధరను పబ్లిక్లో మీకు అందజేస్తామనేసి కూడా, అతి త్వరలోనే అందజేస్తామనేసి కూడా తెలియజేస్తున్నాను. గంజాయి గురించి ఏం చెప్పాను? చెప్పాను ఇందాక. గంజాయి గురించి
ఎస్పీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. ఒక టాస్క్ ఫోర్స్ని కూడా నియమిస్తానన్నాడు. ఈ పుణ్యక్షేత్రంలో గంజాయి, డ్రగ్స్, అసాంఘిక కార్యకలాపాలకు చోటు ఇవ్వకుండా చేస్తాననేసి కూడా చెప్పడం జరిగింది. అంటే గతంలో ఏసీబీల పైన స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా నియమిస్తానన్నారు. ఎవరైతే దీన్ని ప్రోత్సహించారో ఉద్యోగులైతేనేమి, ఏ నాయకులైతేనేమి, ఏ పార్టీలో ఉన్నా సరే ఈ గంజాయి అమ్ముకున్న నా ముఠాకు అరికట్టడమే ప్రధాన లక్ష్యం అనేసి కూడా చెప్పడం జరిగింది. దానిపైన కూడా సీఎం గారికి కూడా ఎస్పీ గారు కూడా రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగిందనేసి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఈ గంజాయిని నిర్మూలనకు తగిన చర్యలు తీసుకుంటారు అనేసి కూడా ఆశిస్తున్నాం. ఖచ్చితంగా తిరుపతి ప్రజలకు న్యాయం జరుగుతుందనేసి కూడా ఆశిస్తున్నా. సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.